తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులను 5 ఎకరాల లోపు 5 ఎకరాల పైకి ఉన్నటువంటి ప్రతి రైతన్నల ఖాతాలలో 6,000 రూపాయలు పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా నిధులు అనేది పంపిణీ చేయబోతున్నారు. ఎప్పటి నుంచి ఎవరెవరికి ఏ జిల్లాలలో రేపు పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోని అయితే తెలుసుకుందాం. తెలంగాణ రైతన్నలకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఈరోజు తారీఖు 2025 తెలంగాణ రైతులకు డబ్బులు 6,000 రూపాయలు ఇన్ని ఎకరాల రైతుల ఖాతాలలో జమ. డబ్బులు పడ్డాయి, చెక్ చేసుకోండి. ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మళ్ళా రైతు భరోసా నిధులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం 6,000 రూపాయల చొప్పున పెట్టుబడుల సాయం కింద రైతన్నల ఖాతాలలో ఈరోజు డబ్బులు అనేది విడుదల చేయడంపై మనకి గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇక వీరందరికీ డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఈరోజు రేపు కేవలం ఈ 26 నుంచి 22 జిల్లాలలో మాత్రమే రైతు భరోసా నిధులు పంపిణీ చేయాలని అయితే జీవో అనేది విడుదల చేయడం అయితే జరిగింది మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు. అదేవిధంగా దీనిపైన కీలకమైన ప్రకటనలు అనేది చేయడం అయితే జరిగింది. మనమైతే ఈ వీడియోలో క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అప్డేట్స్ అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకొని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకోండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణలో ఉన్నటువంటి భారీ రైతన్నలకు భారీ శుభవార్తనైతే మళ్ళీ తిరిగి చెప్పడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఏదైతే ఇప్పటిదాకా మనకి రైతన్నల ఖాతాలలో డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరిగింది. ఇక పీఎం కిసాన్ నిధికి సంబంధించిన 20వ విడత కింద 2,000 రూపాయలు డబ్బులు కూడా మీ ఖాతాలలో ఎప్పటి నుంచి జమ చేయబోతున్నారో తెలుసుకుందాము. ఇక మొదటిగా రైతు భరోసా నిధులు ఇప్పటి వరకు 9,000 కోట్ల రూపాయలు అయితే విడుదల చేయాల్సిందిగానైతే ఉంది. సో దాంట్లో నుంచి 4 ఎకరాల లోపు 5,000 కోట్ల రూపాయలు అయితే డబ్బుల్ని విడుదల చేయడం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఇక మిగిలిన 4,000 కోట్ల రూపాయలు అయితే మనకి మొన్ననైతే రిలీజ్ చేశారు. ఇక మొన్నటి నుంచి దాదాపు మనకి 60% రైతన్నల ఖాతాలలో డబ్బులను అనేది విడుదల చేయడం అయితే జరిగిందంట. ఇక ఎవరైతే ఇప్పటి వరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ రైతు భరోసా నిధులు అనేది జమ కాలేవో 10 ఎకరాల పట్టా కలిగి ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో ఈరోజు రేపు వేగంగా మనకి ఇటువంటి జిల్లాలలో ఏదైతే జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలలో తెలంగాణలో ఉన్నటువంటి 37-38 జిల్లాలలో ఈరోజు రేపు వేగంగా రైతు భరోసా నిధులను పంపిణీ చేయాలని అయితే రాష్ట్ర ప్రభుత్వంకి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇక మనకి ఆర్థిక శాఖను కోరి మనకి రబీ సీజన్ కింద పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు భరోసా నిధులు కూడా ఈ నెల చివరి ఆఖరు నుంచి పంపిణీ చేయాలని అయితే భారీ కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక దీంతో పాటుగా రేపు అయితే ప్రతి జిల్లాలలో ఇప్పటి వరకు అర్హులై ఉన్నటువంటి 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతన్నల ఖాతాలలో డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్టుగా భారీ ప్రకటన అనేది చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా ఎవరైతే పీఎం కిసాన్ నిధి కింద అర్హులై ఉన్నటువంటి రైతన్నలు ఉన్నారో వారి ఖాతాకి తప్పకుండా ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకున్న వారు ఎవరైతే ఉంటారో సో అటువంటి వారి ఖాతాలలో మాత్రమే పీఎం కిసాన్ నిధి కింద 2,000 రూపాయలు డబ్బులు అనేది విడుదల చేయబోతున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక అర్హత కలిగిన ప్రతి రైతన్నల ఖాతాలలో ఈరోజు రేపు రైతు భరోసా నిధుల పంపిణీ విషయంపై ఎవరికైతే డబ్బులు అనేది తొందరగా ఖాతాలలో జమ కావాలంటే వాళ్ళు తప్పకుండా ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోవాల్సిందిగానైతే కోరడం అయితే జరిగింది. ఇక ఈ రైతు భరోసా కింద ఎకరానికి 6,000 రూపాయల చొప్పున మనకి పెట్టుబడుల సాయం కింద ప్రతి రైతన్నల ఖాతాలలో రేపు అయితే మనకి 4 గంటల సమయంలోపు ప్రతి రైతన్నల ఖాతాలలో డబ్బులు జమ చేయబోతున్నామని అయితే అప్డేట్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక ఇటువంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్.